హలో, గుడ్ మార్నింగ్. హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు వచ్చేసి ఈ వీడియో శ్రీరామనవమి వ్లాగ్. హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ శ్రీరామనవమి చెప్పు. హ్యాపీ శ్రీరామనవమి. ఓ వెరీ గుడ్, అలా చెప్పాలా? ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి వీడియో అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ చేసేది. ఇక్కడైతే లలిత్యకి నెయిల్ పాలిష్ పెట్టాను అనమాట. తను నిద్రపోయే ముందే పెట్టాను. లైక్ మార్నింగ్ టైంలో బయటకు తీసుకొని వచ్చి బయట పండేసాను అనమాట. అప్పుడు ఎందుకో పెట్టాలనిపించింది. సో నెయిల్ పాలిష్ పెట్టాను. లేచిన తర్వాత చూసుకుంటా ఉంది, ఏంటా ఇది ఏంటా ఇదా అనేసి. ఏంటమ్మా అదే కుస్తీలు పడుతూ ఉంది పాపము. నచ్చిందా నీకు? ఏయ్ చి చి గబ్బు. అలా కొద్దిసేపు చూసుకునేసి కొద్దిసేపు ఆడుకునేది అనమాట. అండ్ ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి గుళ్ళో సాంగ్స్ అవి పెట్టేస్తున్నారు. నార్మల్గా రోజైనా పెడతారు, బట్ ఆ రోజు మాత్రం ఇంకా తెల్లవారుజాము నుంచే పెట్టేశారనమాట సాంగ్స్ అవి. అండ్ దేవుడి దగ్గర పూజలు అవి కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి లలిత్యకి అయితే స్నానం చేపించేసాను. టిఫిన్ అయి పెట్టేసి అప్పటికి 9:30, 10 అట్లా అయిపోయింది. ఇంకా అత్త పూజ స్టార్ట్ అయిందనమాట. గుళ్ళో అత్త వెళ్ళొద్దు అనేసి ఇంకా దేవుడికి పూజ చేసేసుకుంటుంది. ఏంటా నానమ్మ టెంకాయ కొడుతుందా అనేసి చూస్తూ ఉంది లలిత్య. నార్మల్గానే ఇక్కడైనా కానీ కావల్లో ఉన్నప్పుడు పూజ చేస్తుంటే అస్సలు ఉండదు అనమాట, వచ్చేయాలంటే. ఇంకా వాళ్ళ నాన్నమ్మ చుట్టూను తిరుగుతూ ఉందన్నమాట. అటు తిరగను ఇటు తిరగను, ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉంది. దండం పెట్టుకొని ఆడ కూర్చోను ఏడ కూర్చోను అనేసి. ఇప్పుడు పూజ అయిపోయిందనమాట. ఇంటికి దండం పెట్టేసుకుంటున్నారు. దండం పెట్టేసుకుని అత్తమేమో రెడీ అయ్యేసి గుడికి వెళ్ళిపోయిందనమాట. ఇంకా తర్వాత నేను రెడీ అయ్యేసి లలిత్యాన్ని రెడీ చేసుకునేసి వాళ్ళ డాడీ వచ్చాడు అంతలోనే. ఇంకా మేము కూడా గుడికి వెళ్ళేసామన్నమాట. అయితే గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నాను, ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయ్యింది. సో ఎవరైనా చూడకపోతే అనమాట. ఇది వచ్చేసి లలిత్య డ్రెస్సు పట్టులంగా వేశాను. బర్త్డే అప్పుడు తీసుకున్నాను అని చెప్పాను కదా. ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా నేను వీడియో చేశాను, సో ఛానల్లో చెక్ చేయండి. ఇది వచ్చేసి పట్టులంగా అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్లో 1300 అలా పడింది అనమాట. నేను వచ్చేసి పట్టులంగా చిన్నపిల్లలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను. లైక్ 1 to 2 years వాళ్ళవి తీసుకున్నాను. ఎందుకంటే పైన టాప్ కూడా వస్తుంది కదా సేమ్ క్లాత్ తోటే, ఓన్లీ కాటన్ క్లాత్ వేయకుండా అనేసి. సో అదొక్కటైనా వేసుకోవచ్చు అనేసి. సో ఇక్కడైతే శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇంకా మేము వచ్చేసరికి 11:30 అయిందనమాట రెడీ అయ్యేసి. అంతలోనే కథ చెప్తా ఉన్నారు. నార్మల్గా భద్రాచలంలో కళ్యాణం అయిపోయిన తర్వాత ఎక్కడైనా కళ్యాణం చేస్తారు కదా, సో అందుకనేసి ముందు కథ ఇది చెప్పేస్తున్నారు. ఇక్కడైతే ఇది 12:30 ఆ టైంలో అనమాట. దేవుడికి వస్త్రాలు ఇస్తారు కదా పుట్టింటి వాళ్ళు అండ్ అత్తింటి వాళ్ళు. సో అది జరుగుతుందన్నమాట. ఇక్కడ అందరూ కూడా నీట్గా శ్రద్ధగా వింటున్నారు. బాగా చేశారనమాట కళ్యాణము. ఇక్కడైతే టైం అయిపోయింది, లైక్ 1:30 ఆ టైంకి ఇంకా తాళి కట్టి చేశారనమాట సీతమ్మ వారికి. మాకైతే పంతులు వాళ్ళే చేసినారు. నార్మల్గా అయితే ఎవరైనా దంపతులు కూర్చుంటారు కదా, అలా ఎవరు కూర్చోలేదంటే ఈ సంవత్సరం. కళ్యాణం అయిపోయిన తర్వాత తరంగాలు చూసేసి ఇంకా స్వామివారి చూసేసి శతగోపురం ఉంటుంది కదా దాని మీద అక్షింతలు వేయించారు. వేసేసి గుళ్ళోకి వచ్చేసాను అనమాట. గుళ్ళోకి వచ్చేసి లలిత్య చేయండి అందరూ కొబ్బరి చెప్పులు ఇస్తా అంటే తీసుకునేసి వాటితో ఆడుకుంటూ ఉంది.
గుళ్ళో కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. చూసారు కదా రాముల వారు సీతమ్మ వారిని నేను మధ్యలో నుంచి తీసుకుంటే లక్ష్మణ వారు కూడా కనిపించేవారు. నేను పక్కన కూర్చొని తీశాను కాబట్టి లక్ష్మణ్ వారు కనిపించలేదన్నమాట. లలిత్యాకైతే మంచి హ్యాపీ నీట్గా ఆడుకుంటూ ఉంది. ఇంకా గుళ్ళో కొద్దిసేపు ఉండేసి ఇంకా భోజనానికి వెళ్ళిపోయేసి తినేసి అవును ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అత్తమ్మ గోరింటాకు తెచ్చింది, సో అది రుబ్బేసింది అనమాట. సో మేము పెట్టుకొని లలిత్యాకు కూడా పెట్టాను. ఫస్ట్ టైం అయితే మంచిగా పెట్టించుకునింది. చూసారుగా మంచిగా పెట్టించుకుంది. ఫస్ట్ చేతికేమో ఇట్లా పిసికేసుకునింది అనమాట, సో అది పోయింది. రెండో చేతికి మంచిగా పెట్టించుకుంది అండ్ కాళ్ళకు కూడా బాగా పెట్టించుకునింది. మధ్యలో అస్సలు ఏమంటారు ఇది అవ్వదు అనుకున్నాము, బట్ లలిత్య అయితే ముఖానికి పూసేసుకునింది. అండ్ గోరింటాకు పెట్టేసుకొని అయిపోయింది. నిద్ర లేచిన తర్వాత కొద్దిసేపు ఆగి ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఇంటి ముందు ఒక పాప ఉంటే ఆ పాపతోటే ఆడుకుంటూ ఉంది లలిత్య. నార్మల్గా అయితే అసలు ఎవరికి ఇవ్వదు బొమ్మ, అరిచేసిద్ది అనమాట. ఎందుకనో ఆ పిల్లకి ఇచ్చి కొద్దిసేపు ఆడుకున్నారనమాట. ఈ పిల్లకి తొయ్యడం అంటే ఇష్టం కూర్చోవడం కంటే. సో ఎవరు కూర్చున్నా కానీ నీట్గా తోస్తుంది, ఏమన్నది అట్లా అయితేను. అలా కొద్దిసేపు ఆడుకున్నారు. తర్వాత ఇంకా మా కోలాటానికి వెళ్ళామన్నమాట. కోలాటానికి వెళ్ళేసి ఆ రోజు ఊరేగింపు దేవుడిది ఊరంతా ఊరేగిస్తారు. సో అందరూ కోలాటం వేస్తూ ఉంటే నేనేమో మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోయేసి నిద్రపోయాను. మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మెలకు వచ్చిందన్నమాట. లేచేసి ఇంకా కోలాటం చేస్తున్నాను. నేను కూడా చూసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఆఫ్ లలిత్య. Thank you. Bye bye. We'll meet in next week.